హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన మహేష్ బాబు గారు రాజమౌళి గారి వారణాసి మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాం మన అందరూ తెలిసిందే. అండ్ ఎట్ ప్రజెంట్ అయితే వాళ్ళు ఈ మూవీ క్లైమాక్స్ షూట్ అయితే కొన్ని రోజుల నుంచి అయితే షూట్ చేస్తున్నారు భయ్య. అండ్ ఇది పక్కన పెడితే నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ SSMB29 అయితే వారణాసి మూవీలో వచ్చేసి టైం ట్రావెల్ ఉండబోతుందని చెప్పాను. ఎందుకంటే ప్రియాంక చోప్రా గారు ఒక కార్ నుంచి వాడుతున్నారు, మహేష్ బాబు గారు ఒక కార్ ఉంటారు. అండ్ ఇది ఒక పురాణాల్లో ఉండే ప్లేస్ గురించి చూపించారు కాబట్టి వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా టైం ట్రావెల్ ఉంటుందని అయితే చెప్పాను. అండ్ మీరు కావాలంటే దీనికి ఇంకా ప్రూఫ్ కావాలంటే మీరు చూసుకోండి భయ్య. ఈ ట్రైలర్లో వచ్చేసి క్లైమాక్స్లో మహేష్ బాబు గారు ఎద్దు మీద వచ్చే కాడ మీరు చూసుకోండి, వెనక బ్యాక్గ్రౌండ్లో వారణాసి ఉంది కదా. అండ్ మనకు అంతకుముందు వారణాసిని ఇండియాస్ ఫస్ట్ సిటీ అంటారు కదా, వరల్డ్ ఫస్ట్ సిటీ. అండ్ ఇప్పుడు వారణాసి ఎలా ఉందో మన అందరూ తెలుస్తుంది మోడర్న్గా. అండ్ పాతకాలంలో ఎలా ఉన్నదో మనకు తెలుసు. మీరు చూడండి వారణాసి సెట్ వెనక మహేష్ బాబు గారు ఆ ఎద్దు మీద త్రిశూలం పట్టుకొని వస్తుంటే చూడండి, అది పాతకాలందే. ఖచ్చితంగా ఈ మూవీలో టైం ట్రావెల్ ఉంది భయ్య. అండ్ ఈ రెండు కూడా కాకపోతే మీరు ఖచ్చితంగా ఒకవేళ జియో హాట్‌స్టార్లో లైవ్ చూసి ఉంటే మీకు అక్కడ ఈ ట్రైలర్ అయిపోయిన తర్వాత రాజమౌళి గారు వచ్చేసి గ్లోబ్ ట్రోటర్ అండ్ టైం ట్రోటర్ అని కూడా చేశారు. అండ్ టైం ట్రోటర్ అంటే ఈ మూవీలో ఖచ్చితంగా హింట్ ఇచ్చారు, టైం ట్రావెల్ ఉంటుంది. అండ్ మన రాజమౌళి గారు మొత్తం ట్రైలర్నే చూపిస్తారు సినిమాని, కానీ మనకు అది ఇప్పుడు ప్రజెంట్ అర్థం కాదు. మూవీ చూసిన తర్వాత మళ్ళీ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది సినిమా మొత్తం ఇందులోనే చెప్పేశాడు కదరా అని. అండ్ మనకి హింట్స్ అయితే ఇచ్చారు. గ్లోబ్ ట్రోటర్ ప్రపంచం అంతా తిరుగుతాడు, దీని గురించి సంజీవిని అండ్ చాలా ఉన్నాయి అని చెప్పొచ్చి ఈ వీడియోలో డీటెయిల్స్. అండ్ టైం ట్రోటర్ అని కూడా మెన్షన్ చేశారు. ఖచ్చితంగా ఈ మూవీలో టైం ట్రావెల్ ఉన్నది. అండ్ ఇది ఒక అడ్వెంచర్ థ్రిల్లర్, సైఫై, మైథాలజీ మూడు మిక్స్ అయిన మూవీస్. అండ్ పక్కా ఇప్పుడు మన మూవీ అయితే హాలీవుడ్ రేంజ్కి అయితే వెళ్తుంది భయ్య. ఇప్పుడు వీళ్ళు చూపించిన ట్రైలర్లో వాళ్ళు షూటింగ్లో తీసుకొస్తే ఈ విజువల్స్ని. అండ్ దీనిపై మీరేమనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. టైం ట్రావెల్ ఉందా లేదా ఈ వారణాసి మూవీలో? నేను చెప్తున్నా, నాకైతే పక్క ఉందనిపిస్తుంది.